టెక్ సెకండ్లో కొత్త అధ్యాయానికి నాంది పడింది. టెక్నాలజీ రంగంలో మరో విప్లవానికి అమరావతి వేదిక అయింది. ఇండియాలో క్వాంటమ్ టెక్నాలజీకి చిరునామాగా ఏపీ మారింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన 2 క్వాంటమ్ టెస్ట్ ఫెసిలిటీల్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ఇక వ్యూహాత్మక టెక్నాలజీల్లో భారత్ ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు చంద్రబాబు నాయుడు. ప్రపంచ క్వాంటమ్ దినోత్సవం రోజున అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీలు అందుబాటులోకి వచ్చాయి. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఒకటి, గన్నవరం మేధా టవర్స్ లో మరొక క్వాంటమ్ టెస్ట్ బెడ్లను జాతికి అంకితం చేశారు సీఎం చంద్రబాబు. అమరావతిలో ప్రారంభమైన 1S, 1Q క్వాంటమ్ హార్డ్వేర్ టెస్ట్ బెడ్స్ క్వాంటమ్ ఉపకరణాలను పరీక్షించడానికి, సర్టిఫై చేయడానికి కీలకంగా మారనుంది. క్వాంటమ్ హార్డ్వేర్ ను పరీక్షించేందుకు అమరావతి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ ప్రధాన కేంద్రం కానుంది. అమరావతి 1S and Amaravati 1Q. These are India's first open access quantum reference facilities. At this juncture, I thank our Honorable Prime Minister Sri Narendra Modi ji. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో భాగంగా దేశంలోనే తొలిసారిగా క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ నిర్మితమయ్యాయి. ఈ 2 క్వాంటమ్ టెస్ట్ ఫెసిలిటీల ద్వారా క్వాంటమ్ కంప్యూటింగ్ ఉపకరణాలను పరీక్షించి సర్టిఫై చేసేందుకు అవకాశం ఏర్పడింది. తద్వారా క్వాంటమ్ కంప్యూటర్ హార్డ్వేర్ ను పరీక్షించి సర్టిఫై చేసే సామర్థ్యాన్ని అమరావతి క్వాంటమ్ వ్యాలీ అందిపుచ్చుకుంది. -273 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య క్వాంటమ్ హార్డ్వేర్, సెమీ కండక్టర్లను పరీక్షించేలా ఈ రిఫరెన్స్ ఫెసిలిటీలను ఏర్పాటు చేశారు. 45 లక్షల మందికి క్వాంటమ్ ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడమే తమ లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. Our aim is through IBM, Wiser and IIT Chennai. We are ready to skill 45 lakh youth of AP in quantum, AI, data security and deep technologies. It is up to you how we are going to rise to the occasion. This is a call I am giving all of you. అమరావతిలో ఏర్పాటైన ఈ 2 టెస్ట్ ఫెసిలిటీలు క్వాంటమ్ టెక్నాలజీలో దేశ సామర్థ్యాన్ని పెంచాయని, కేవలం 8 నెలల్లోనే క్వాంటమ్ కంప్యూటింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీలు వాస్తవ రూపం దాల్చాయని అన్నారు సీఎం చంద్రబాబు. దేశానికి, ప్రపంచానికి కావాల్సిన క్వాంటమ్ కంప్యూటింగ్ పరికరాలు కూడా ఇక్కడే తయారు చేసేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, పూణేలోని DRDO సహా వివిధ సంస్థల భాగస్వామ్యంతో స్వదేశీ టెక్నాలజీతోనే ఈ క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ సిద్ధమయ్యాయి.